నేను వచ్చేసాను. రావడం లేట్ అయ్యిందా? రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. నేను మీ ఆంధ్ర ముద్దు బిడ్డని, తెలంగాణ కోడల్ని. స్వీట్ క్రేవింగ్స్ వస్తున్నాయా? ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఎందుకండి ఆలోచన? మన ఇంట్లో ఉన్న ఒక 5 ఐటమ్స్తో ఒక మంచి స్వీట్ ఐటమ్ని మీకు చూపిస్తాను రండి. ఇవి చూసి సేమియా పాయసం అనుకుంటున్నారు కదూ? లేదండి, అదే ఐటమ్స్తో ఒక మంచి స్వీట్ చూపిస్తాను. అదే సేమియా రబ్డీ. దాన్ని ఎలా తయారు చేయాలో, ఏమేం కావాలో చూసేద్దామా? ముందుగా ఒక కప్పు సేమియా, అరకప్పు షుగర్, 1/2 లీటర్ పాలు, 4 టేబుల్ స్పూన్ల గీ, అలానే డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. ఇక వండేద్దామా? ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకోండి. గిన్నె ఖచ్చితంగా మందంగా ఉండాలి, మర్చిపోకండి. వంట చేయాలి అంటే మంట పెట్టాలి కదా. స్టవ్ వెలిగించేస్తున్నాను. స్టవ్ వెలిగించి మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యిని వేసుకుని ఇందులో సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయండి. నేను కిస్మిస్ కూడా డ్రై ఫ్రూట్స్తో కలిపేసేసాను. ఎందుకంటే నేను డ్రై ఫ్రూట్స్ చాలా సన్నని స్లైసెస్ చేసుకున్నాను కాబట్టి. మీరు ఒకవేళ డ్రై ఫ్రూట్స్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఉంటే కిస్మిస్ లాస్ట్లో యాడ్ చేసుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేయండి. ఇందులో సేమియా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సేమియాని ఏమాత్రం మాడనివ్వద్దండి. ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మనం ఈ ప్రాసెస్ అంతా స్టీల్ గిన్నెలో చేస్తున్నాం కాబట్టి గిన్నె ఎంత మందంగా ఉన్నా కూడా స్టవ్ ఫ్లేమ్ మాత్రం లోనే పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిపోయినాయో? ఫ్రై అయిపోయిన సేమియా తీసుకుని పక్కన పెట్టుకుందాం. అదే గిన్నెలో 1 స్పూన్ నెయ్యి వేసుకుని షుగర్ కూడా అందులో యాడ్ చేసుకుని షుగర్ని కలుపుతూ షుగర్ మొత్తం క్యారమెల్ అయ్యే వరకు కలుపుతూ ఉండండి. ఇందులో ఏమాత్రం నీటిని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కలుపుతూ ఉంటే అది క్యారమెల్ అయిపోతుంది. ఒకవేళ మీరు నీటిని యాడ్ చేసినట్లయితే క్యారమెల్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం అయితే పట్టేస్తుంది. సో ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా క్యారమెల్ అయ్యే వరకు కలుపుతూనే ఉండండి. చూసారు కదా, క్యారమెల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేడిగా ఉన్న పాలను పోయండి. ఖచ్చితంగా వేడిగా ఉన్న పాలను మాత్రమే పోయండి, లేదంటే క్యారమెల్ గడ్డలు కట్టేస్తుంది. అందుకని ఖచ్చితంగా వేడి పాలను మాత్రమే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. క్యారమెల్ ఇంకా పాలు మొత్తం నీట్గా మిక్స్ అయ్యే వరకు కలపండి. గిన్నె అంచుకు అంటుకున్న మీగడను పాలను తీస్తూ పాలల్లో కలుపుకోండి. మొత్తం మంచిగా కలిసిన తరువాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేయండి, లేదంటే పాలు ఎగిరిపోతాయి, సేమియా అయితే కుక్ అవ్వదు. సేమియా వేసిన తర్వాత కూడా అంచు వెంబడి ఉన్న మీగడను పాలను కలుపుతూ పాలల్లో కలుపుకోండి. నేను చూపించే రబ్డీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీకు కావాలి అంటే ఇందులో కొంచెం బెల్లమైన షుగర్ అయినా ఈ టైంలో మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఈ టైంలో మెత్తగా దంచుకున్న యాలక్కాయల పొడిని కూడా వేసుకోండి. యాలక్కాయల పొడి అన్నది మన స్వీట్కి మంచి అరోమా యాడ్ చేస్తుంది. మంచిగా కలుపుకుంటూ దగ్గర పడే వరకు కలుపుకోండి. ఇలా చిక్కగా అయ్యే వరకు కలుపుకోండి, లేదంటే మాడిపోతుంది. నేను చూపించాలనుకున్న రబ్డీ అలానే
మా ఇంట్లో ఇష్టమైన రబ్డీ అయితే ఇదేనండి. ఒకవేళ మీరు ఇలా డ్రైగా తినడం ఇష్టం లేని వారైతే ఈ టైంలో కొంచెం పాలను యాడ్ చేసుకోండి. నేనైతే వద్దనే చెప్తాను. ఎందుకంటే ఒకవేళ మీరు పాలు గనక యాడ్ చేస్తే సేమియా గట్టిగా అనిపిస్తుంది. ఇలా చేస్తేనే ఈ రెసిపీ యొక్క టేస్ట్ ఇంకా టెక్చర్ అదిరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తే మన సేమియా రబ్డీ రెడీ.